కాబట్టి మీ అవయవాలలో పోరాడుతున్న మీ సుఖాల కోసమైన కోరికలే గదా. మీరు ఏవేవో కావాలని కోరుతారు, అవి లేవు గనుక హత్య చేస్తారు. అపేక్షిస్తారు గాని కోరేది సంపాదించుకోలేరు. పోట్లాటలు జగడాలు జరిగిస్తారు. అయితే మీకు దొరకని కారణమేమంటే మీరు దేవుణ్ణి అడగడం లేదు. ఒకవేళ అడుగుతారు గాని మీ సుఖభోగాల కోసమే వాడుకోవాలని దురుద్దేశంతోనే అడుగుతారు గనుక మీకేమీ దొరకదు. వ్యభిచారులారా, వ్యభిచారిణులారా, లోకంతో స్నేహం దేవునితో వైరమని మీకు తెలియదా? అందుచేత ఎవరైతే లోకంతో స్నేహం చేయాలని ఉద్దేశిస్తారో వారు దేవునికి విరోధులవుతారు. మనలో నివసిస్తున్న ఆత్మ తీవ్రంగా ఆకాంక్షిస్తాడా అని చెప్పిన లేఖనం వ్యర్థం అనుకుంటున్నారా? అయితే ఆయన మరెక్కువ కృప ఇస్తాడు. అందుచేత దేవుడు గర్విష్ఠులను ఎదిరిస్తాడు గాని వినయవంతులకు కృప చూపుతాడని చెబుతాడు. కాబట్టి దేవునికి లోబడి ఉండండి. అపనింద పిశాచాన్ని ఎదిరించండి. అప్పుడు వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు. దేవుని దగ్గరకు రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు. పాపులారా, మీ చేతులు శుభ్రం చేసుకోండి. చపల చిత్తులారా, మీ హృదయాలు పవిత్రం చేసుకోండి. దుఃఖించండి, ఏడవండి, రోదనం చేయండి. మీ నవ్వు ఏడుపుకు, మీ సంతోషం విచారానికి మార్చుకోండి. ప్రభు సముఖములో మిమ్ములను మీరే తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్ములను పైకెత్తుతాడు. సోదరులారా, ఒకరికి వ్యతిరేకంగా ఒకరు మాట్లాడుకోకండి. సోదరునికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తి తీర్పు తీర్చే వ్యక్తి. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, దానికి తీర్పు తీరుస్తున్నాడు. ఒకవేళ నీవు ధర్మశాస్త్రానికి తీర్పు తీరుస్తుంటే దాని ప్రకారం ప్రవర్తించేవాడివి కావు గాని దానికి తీర్పరిగా ఉన్నావు. ధర్మశాస్త్రకర్త ఒకడే, ఆయనే రక్షించడానికి నాశనం చేయడానికి సమర్థుడు. ఇతరులకు తీర్పు తీర్చడానికి నీవెవరివి? ఈవేలో రేపో ఒకానొక పట్టణం వెళ్ళి అక్కడ సంవత్సరం గడిపి వ్యాపారం చేస్తూ లాభం సంపాదించుకుంటామని చెప్పుకునేవారులారా, వినండి. రేపు ఏమి జరుగుతుందో మీకు తెలియదు. మీ బ్రతుకు ఏపాటిది? అది కాసేపు కనబడి అంతలో అంతర్ధానమైపోయే ఆవిరి లాంటిది. దీనికి బదులుగా మీరు ప్రభు చిత్తమైతే బ్రతికి ఉండి ఇది అది చేస్తాం అనాలి. ఇప్పుడైతే మీరు డాంబికులై గర్వంగా మాట్లాడుకుంటున్నారు. అలాంటి గర్వమంతా చెడ్డది. కాబట్టి తాను చేయవలసిన మంచి తెలిసి చేయని వాడికి అది పాపం.